తాజాగా వస్తున్న వార్త ఏంటంటే ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ను సైబరాబాద్ పోలీసులు గోవాలో అరెస్ట్ చేశారని గత ఈ వార్త వచ్చినప్పటి నుంచి నార్త్ ఇండియాలో ఉన్నాడని పోలీసులు వెతుకుతున్నారని మనకు న్యూస్లో చూశాం. ఫైనల్గా జానీ మాస్టర్ను గోవాలో అరెస్ట్ చేశారు. పోక్సో చట్టం కూడా ప్రయోగించారు, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ అగెన్స్ట్ సెక్షువల్ అఫెన్సెస్ అని. అలాగే పాష్ చట్టం, ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హరాస్మెంట్. సో ఇలాంటి చట్టాలకు కూడా మోపబడ్డాయి. చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి పర్సన్, ఎందుకంటే అనేక మంది ప్రముఖ నటులతో నేను మీడియాలో చదివాను. చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్, సల్మాన్ ఖాన్, రజనీకాంత్, విజయ్ దేవరకొండ, తమిళ నటుడు విజయ్, ఇలా చాలామంది ప్రముఖ నటులతో పనిచేసిన వ్యక్తి కనుక సహజంగానే సొసైటీలో ఉండే ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి వ్యక్తి. అటువైపు ఏమో జస్ట్ 21 ఇయర్ అమ్మాయి. సో తన దగ్గర పని నేర్చుకుంటున్న అమ్మాయి పైన 5-6 ఏళ్ళుగా ఆ అమ్మాయిని లైంగికంగా వేధిస్తున్నాడని. అందుకే మైనర్గా ఉన్నప్పుడు కూడా వేధించాడు, సెట్లో వేధించాడు, వర్క్ ప్లేస్లో వేధించాడు, చివరికి ఇంటికి వచ్చి కూడా వేధించాడని ఆ అమ్మాయి కంప్లైంట్ చేసింది. సో డెఫినెట్గా ఇది విచారణ జరపాలి. ఎవరు ఇందులో ఉన్న ఎంతటి బలవంతుడైనా లైంగిక వేధింపుల చట్టాలకు అతీతుడేం కాదు, ఏ చట్టానికి అతీతుడు కాదు. సినీ ప్రముఖులకు కూడా దీనిపై నోరు విప్పాలి. ఒక జానీ మాస్టర్ కేసే కాదు. జానీ మాస్టర్ కేసు అంటే ఇది ఆరోపణే కదా, ఇప్పుడు నిందితులే కదా, నిజానిజాలు బయటపడాలి అని ఎవరైనా అనవచ్చు. అందువల్ల నేను జానీ మాస్టర్ అంశం గురించి కూడా చెప్పడం లేదు. ఇట్స్ ఎ సిస్టమిక్ ఇష్యూ. మీకు గమనించండి. సో క్యాష్ రిపోర్ట్ కమిటీ అగైన్స్ట్ సెక్షువల్ హరాస్మెంట్ అని, వాయిస్ ఆఫ్ ఉమెన్ అని ఫిల్మ్ ఇండస్ట్రీలో పనిచేస్తున్న మహిళల ఒత్తిడి మీరు గతంలో ఒక కమిటీ వేశారు. అది నివేదిక కూడా సమర్పించారు. గత కొన్ని రోజులుగా సమంతతో మొదలై చాలామంది ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న ప్రామినెంట్ ఉమెన్ ఈ కమిటీని నివేదికను బయటపెట్టాలి. ఈ లైంగిక వేధింపును, కాస్టింగ్ కౌచ్ను నివారించడానికి ప్రభుత్వము ఫిల్మ్ ఇండస్ట్రీ చర్యలు తీసుకోవాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. అన్ఫార్చునేట్లీ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖ నటులు, దర్శకులు, నిర్మాతలు ఎందుకో పట్టించుకోవడం లేదు. సినిమా టికెట్లు పెంచడానికి అనేకసార్లు ముఖ్యమంత్రుల దగ్గరికి రాయబారాలు నడిపిన సినిమా ఇండస్ట్రీ పెద్దలు ఇలాంటి ఒక సీరియస్ అంశం పైన ఎందుకు రియాక్ట్ కావడం లేదు అన్నది ఆవేదన. పలానా పర్సన్కు రియాక్ట్ కమ్మని కూడా అనలేదు. లేదు, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ లేదని, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు లేవని, ఇదేదో మలయాళం పరిశ్రమకు సమస్య మాకు కాదు అని చెప్పమనండి. సో నాకన్నా సినిమా రంగంలో ఉన్న పెద్దలకు లోపల జరుగుతున్నది ఇంకా బాగా తెలుసుంటుంది. మరి ఎందుకు మౌనంగా ఉంటున్నారు? మౌనం దేనికి సంకేతము? మీరు ఒక 500 కోట్లతోనో 300 కోట్లతోనో సినిమా తీస్తే మాకు ఎక్కువ షోలకు అనుమతి ఇవ్వాలి, మా టికెట్లు పెంచుకోవటానికి అనుమతి ఇవ్వాలి, భారీ బడ్జెట్ సినిమా అంటూ ముఖ్యమంత్రుల దగ్గరికి రాయబారాలు వెళ్తూ ఉంటారు. అనేక సందర్భాల్లో చూసాం మనం ఇది. కానీ ఇలాంటి అంశాలపైన సినిమా పెద్దలందరూ కలిసి చీఫ్ మినిస్టర్ని ఎందుకు కలవరు? కలిసి దీనిపైన ఈ నివేదిక బయట పెట్టండి, చర్యలు మొదలుపెట్టండి. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏం చర్యలు తీసుకుంటారు, ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోవాలని. ఇలా మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీలో జస్టిస్ హేమా కమిటీ తర్వాత చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. నేను వచ్చిన ప్రతి ఆరోపణ నిజమని అనడం లేదు. ఎందుకంటే ప్రతి ఆరోపణ నిజమా కాదా తేలాలంటే విచారణ జరపాలి. ఆ విచారణ జరిపి కేస్ బై కేస్ విచారణ జరపాలి. అందులో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వారు, జానీ మాస్టర్ జనసేన నాయకుడు కూడా, అఫ్కోర్స్ జనసేన ఆయనను పక్కకు పెట్టింది, అది మంచి చర్య. కానీ ఒకవైపు ఏమో 21 ఏళ్ళ అమ్మాయి, మరోవైపు ఏమో బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి వ్యక్తి. ఇది అన్ఈక్వల్ రిలేషన్షిప్, సమాజంలో అన్ఈక్వల్గా ఉండేటువంటి పరిస్థితి. అందువల్ల వ్యవస్థ ఎటువైపు ఉండాలి? సుప్రీంకోర్టు ఒక తీర్పులో చెప్పింది,
బలహీనుల పట్ల కోర్టులు, న్యాయ వ్యవస్థ ఆలోచించాలి అని చెప్తారు. అంటే బలహీనుల పక్షాన నిలబడి సమస్యను చూడాలి, బలవంతుల పక్షాన సమస్యను చూడకూడదు. బలవంతునికి బలహీనునికి మధ్య జరిగే న్యాయ పోరాటంలో సమాజము, వ్యవస్థలు, పెద్దలు బలహీనుడి పక్షాన ఆలోచించాలి. నిజానిజాలను తేల్చమని అడుగుతున్నాను. ఇప్పటికిప్పుడే పలానా వాడిని పలానా శిక్ష వేయమని నేనేమనడం లేదు. కానీ దానికన్నా ముఖ్యమైనది సిస్టమిక్ ఇష్యూ. సిస్టమిక్ ఇష్యూ అంటే ఫిలిం ఇండస్ట్రీలో సెక్షువల్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఉందా లేదా, సెక్షువల్ హరాస్మెంట్ ఉందా లేదా, అవకాశాల కొరకు వచ్చినటువంటి వారిని లైంగికంగా ఉపయోగించుకుంటున్నారా లేదా, ఈ విషయం పైన ఫిలిం ఇండస్ట్రీ పెద్దలు రియాక్ట్ కావాలి. ప్రాబ్లం అంటూ ఉన్నది అని అంగీకరిస్తే దానికి చర్యలు తీసుకోవాలని ప్రోయాక్టివ్గా ముందుకు రావాలి. ఎందుకంటే మొదలు ఇండస్ట్రీని మనం కాపాడుకోవాలి అంటే ఇండస్ట్రీ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ ఎక్స్‌ప్లాయిటేటివ్ ప్రాక్టీసెస్. అసలు ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీలు ఉన్నాయా? విశాఖ జడ్జిమెంట్ ఉంది, సుప్రీంకోర్టు జడ్జిమెంట్, దాని ప్రకారం గైడ్లైన్స్ ఉన్నాయా? అసలు ఈ వ్యవస్థ పైన తమంతట తాముగా రియాక్ట్ కావాల్సిన సినిమా రంగ ప్రముఖులు సమాజం నుంచి ఒత్తిడి వస్తున్నా ఎందుకు రియాక్ట్ కావడం లేదు అన్నదే ఆవేదన. మీరేమీ వ్యక్తులుగా మా కొలీగ్స్ కదా మేము మాట్లాడలేము, మా పరిశ్రమ కదా మేము మాట్లాడలేము అని మీరు మౌనంగా ఉన్న సమాజంలో బయటికి రాకుండా ఉండవు. ఇప్పుడు జానీ మాస్టర్ కేసు బయటకు వచ్చింది కదా, మలయాళం ఫిలిం ఇండస్ట్రీ ఇష్యూస్ బయటకు వచ్చాయి కదా. ఇందువల్ల సమాజంలో ఇప్పటిదాకా నోరు విప్పని వారు కూడా మలయాళం ఫిలిం ఇండస్ట్రీలో ఇష్యూస్ బయటకు వచ్చాక తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కూడా నోరు విప్పడం మొదలుపెట్టారు. సో అందువల్ల ఇప్పటికైనా గవర్నమెంట్ అండ్ ఫిలిం ఇండస్ట్రీ, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అలాగే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు వర్క్ చేసి కోఆర్డినేటెడ్గా ఈ మినేస్ అంటే ఈ దుర్మార్గానికి అంతం చేయాలి. లేకపోతే అనేక మంది బలైపోతుంటారు. ఏదో ఒక కేసు బయటకు వస్తుంది, దానిపైన కొన్ని రోజులు మనం చర్చించుకుంటాం, తర్వాత రకరకాల ఒత్తిళ్లు పనిచేస్తాయి, ఆ కేసు ఏమైందో తెలియదు. డ్రగ్స్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి మనం రోజుల తరబడి లైవ్లు చూసాం, ఏమైందో ఎవరికీ తెలియదు, అది అకస్మాత్తుగా ఆగిపోతుంది. అలాంటి పరిస్థితి ఈ ఇష్యూకి కూడా రాకూడదు. లెట్ ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రోయాక్టివ్గా మీ అంతటా మీరు కానీ ఈ సమస్యకు పరిష్కారాన్ని కనుగొనే ప్రయత్నం చేయండి. ఎవరు అడగడం లేదు, మీ కొలీగ్స్ అడుగుతున్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న ఉమెన్ కొలీగ్స్ వాయిస్ రైజ్ చేసినప్పుడు ఇది వాయిస్ ఆఫ్ ద ఉమెన్గా ఉండకూడదు, ఇది వాయిస్ ఆఫ్ ద ఫిలిం ఆర్టిస్ట్గా ఉండాలి. ఇందులో స్త్రీ పురుష తేడాలు ఏం లేదు. అన్యాయాన్ని ఎదిరించేటప్పుడు అందరి బాధ్యత కూడా ఉంటుంది కదా.